లలిత ఏంటిది? మీ చెల్లెల్ని అడగండి. నువ్వే చెప్పి అడగచ్చుకో. మీ చెల్లెలకి సన్నటి గాజులు నూలు దారం లాంటి గొలుసు చేయించమని నేనే మీకు చెప్పానట. వీటిని నన్ను కలిపి ఆవిడ గారు తిట్టిపోస్తుంది. నేనేం తిట్టాను? మా అన్నయ్య నాకు ఈ పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు, అందుకే తగాదాకు వస్తున్నావు. నేను తగాదాకు వస్తున్నానా? తెల్లారేడు ముహూర్తం పెట్టుకుని ఇద్దరు తగ్గద పడుతున్నారా? సిగ్గులేదు మీకు? వెళ్ళవని సర్దు. నీకే చెప్పేది వెళ్ళా. నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు అత్తవారింట్లో అడుగు పెట్టబోతున్నావు. చీరలు సార్లు ఘనంగా పెట్టలేకపోయినా ఒక మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకో. ఆలోచన అణుకు అసహనం ఉంటే ఆడపిల్ల అత్తవారింటి కోటలు అవుతామా, వారింటి ఆడపడిచే అవుతుంది. వెళ్ళరామ్మా, మంచిది. అమ్మా వాళ్ళు వస్తున్నారు. రామ్మా, వెళ్ళొస్తానన్నయ్యా. మంచిదమ్మా. ఎందుకన్నయ్యా కన్నీరు? ఎంతో దూరం వెళ్ళటం లేదుగా. వెళ్ళొస్తానన్నయ్యా, వెళ్ళొస్తానా? వస్తానా? సరే, అడగటం మర్చిపోయాను. కమల వెళ్ళేటప్పుడు నీతో చెప్పెళ్ళిందా? ఏదో పిచ్చి పిల్ల అత్తారింటికి వెళ్ళే సంబరంలో మర్చిపోయి ఉంటుందేమో. అవునవును, చెల్లెలు వెళ్ళిపోతుందని మీరు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కంటతడి పెట్టుకోవడం కూడా మర్చిపోయింది. పాపం పిచ్చి పిల్ల. సరే సర్లే, పెళ్లి పనులతో వాళ్ళంతా పులిసిపోయింది. వెళ్ళి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురా. ఎన్నే నేను ఫస్ట్ క్లాస్ లో పాసానన్నయ్య. నిజం? నాకు తెలుసు తమ్ముడు, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు, నాకు తెలుసు. Chandragupta. Once upon a time there lived a king called Chandragupta. Once upon a time there lived a king called Chandragupta. Once upon a time. ఈ అపాన్ టైం అన్నా పీసీ గట్టెక్కిస్తావా? చూడరా, మీ అన్నయ్య బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నేను గట్టెక్కుతానయ్యా. గట్టెక్కుతాడు దొంగ వినయాలు. Once upon a time. మా పెద్దమ్ముడు మొన్నే బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు సార్. వాడికి కూడా ఏదైనా చిన్న ఉద్యోగం మీరేపిస్తే. రహదారి బంగ్లా కట్టించిన రాజు కంటే చలివేంద్రం పెట్టిన సామాన్యుడే గొప్ప. మంచి రోజు చూసుకుని వచ్చి పనిలో జాయిన్ అవ్వమని చెప్పు. నెలకు 300 రూపాయలు ఇస్తాను. ఈ ఉద్యోగం నాకొద్దు. ఎందుకంటే ఈ ఉద్యోగం నీకు ఇప్పించడం కోసం ఓనర్ గారిని ఎంత బ్రతిమాల్సి వచ్చింది తెలుసా? సడన్ గా వద్దంటే ఎలా? అది కాదన్నయ్య, 6వ క్లాస్ కూడా పాస్ కాదు నువ్వు. 900 రూపాయల జీతం తీసుకున్న ఆఫీసులో బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని నేను 300 రూపాయల జీతంలో పనికి చేరితే అదంత గౌరవంగా ఉంటుందా? నా ఫ్రెండ్ ఒకడు నన్ను పెద్ద ఉద్యోగంలో చేరుస్తానని ప్రామిస్ చేశాడు. ఎలాగో 2-3 నెలల్లో నాకు ఉద్యోగం దొరుకుతుంది. అది కాదు రఘు, నేను ఆ కంపెనీలో మొట్టమొదటి చేరినప్పుడు కూడా నాకు నెలకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఏదో అంచెలంచెలుగా జీతం పెంచుకుంటూ వచ్చారు. నా సంగతి వదిలే. చూడు, మీ ఫ్రెండ్ ఇప్పిస్తా, నా ఉద్యోగం వచ్చేవారికైనా మా కంపెనీలో చేరకపోతే మా ప్రొపరేటర్ గారు అపార్థం చేసుకుంటారు నా మాటకి. లేదన్నయ్య, ఇప్పుడు నేను ఈ కంపెనీలో చేరాను అనుకో, నా ఫ్రెండ్ నాకు ఎలాగో ఉద్యోగం దొరికింది లేదు, నా కోసం ప్రయత్నం చేయడమే మానేస్తాను. ఐఎమ్ సారీ. రఘు ఈ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుని ఉండాల్సింది. ఏదో నెలకు 300 వస్తే వేడి నెలకు చన్నీళ్ళు తోడయ్యేవి. మీ పిచ్చి గాని వేడి నీళ్ళకు చన్నీళ్ళు ఎందుకు తోడవుతాయండి? రెండూ కలిస్తే చప్పగా చల్లారిపోతాయి. ఓహో, జోకేశావా? పెళ్లికి ముందు ఇంకా వేసేదాన్ని. మీ సీరియస్ మొహం చూసి అన్ని మర్చిపోయాను. అసలు ఈ కష్టాలన్నీ మీరు కొని తెచ్చుకున్నవే. కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే వస్తాయి. అసలు కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నాతో ఏమనలేదే. నాతో చెప్పలే విను. అసలు జీవితంలో ఉన్నవన్నీ కష్టాలే, సుఖాలే చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి అని. నేను అసలు ఏమంటానంటే, కష్టాలు మీకు దొరకకపోతే అప్పు చేసినా తెచ్చుకుంటారని. కలచాల ఊరిక. అసలు దీని అందరికి ముఖ్యమైన కారణం మీ అయ్యి కదా.
కట్నం 5,000 ఇస్తాను ఎగ్గొట్లా. మధ్యలో వాడేవాడు అబద్ధం చెప్తే మా నాన్న ఏం చేస్తారు? అయినా నా తిండికి నెలకు 100 రూపాయల కంటే ఎక్కువ కాదు, అంతకంటే ఎక్కువ చాకరీ చేస్తున్నాను. ఏం చేస్తున్నామా? ఏం చేస్తున్నా? వంట చేస్తున్నాను, ఇల్లు ఉడుస్తున్నాను, అంట్లు తోముతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, వాటిని ఇస్త్రీ చేస్తున్నాను. ఇస్త్రీ కూడా నువ్వే చేస్తున్నావు? వీటన్నిటికీ కలిపి లెక్కేస్తే మీరే నాకు బాకీ. పిచ్చిదానా, అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి మర్చిపోయావు. ఏమిటి? అనే నా ఫ్రెండ్ నేను చెప్పినట్టే నాకు పెద్ద ఉద్యోగం సంపాదించి పెట్టాడు. నెలకు 1200 జీతం. అలాగా? వెరీ గుడ్. కానీ నువ్వు చెప్పినట్టు ఆ 300 రూపాయల ఉద్యోగంలో చేరుంటే నా భవిష్యత్తే పాడైపోయి ఉండేది. అదేం కుదరదు. ఏమయ్యా రాంబాబు, 2 నెలలుగా కనపట్లేదు, వడ్డీ డబ్బు ఏమైంది? క్షమించండి, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను. తమ్ముడి జీతం రాగానే మీ వడ్డీ ఇస్తాను, అసలు ఆ తర్వాత ఇస్తాను. అదే చాలా అసహ్యంగా ఉందయా. ఆ వేళ డబ్బు కావాల్సి వచ్చినప్పుడు కాళ్ళ ఎలా పడ్డా? కడుపు తింటలా? అవసరంగా మాట్లాడకండి. మీ డబ్బు రేపే తీసుకొచ్చి మీ ముఖాన్ని కొడతాను. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటాను, వడ్డీ అడిగితే పెద్ద పౌరుషాలను. డబ్బేదే. డబ్బా రేపు ఇస్తున్నాడుగా? ఆయనది కాదు, నీది. ఓహో నాదా, ఇదిగో. ఈ సంగతి ఏంట్రా? ఏంటండి మీరు మర్యాద లేకుండా? ఆయన ఇచ్చాడు కదండి ఇప్పుడు. ఆయనది కాదు, నీది. ముందు కక్క. నేను 3 రోజుల దాకా కక్కలేనండి. 2-3 రోజులు ఇవ్వకపోతే నీ డొక్క చింపేస్తాను. అసలు వడ్డీ కలిపి వాడు మొహాన్ని కొట్టేయాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి రాదు. అరే, ఆఫీస్కి వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. అనే సీట్ తీసుకున్నాయా, నా మొదటి జీతం తీసుకొచ్చాను. వెరీ గుడ్. ఈ వదిలికి వదినా అనే వాచి కొన్నాను, 800 రూపాయలు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్నాళ్ళ నుంచో నాకు ఆశ ఉన్నాయా, వాచి, కొత్త బట్టలు ఇవన్నీ కొనాలని. ఎన్నాళ్ళకి సాధ్యమైంది. అన్నయ్య, నాకు ఉద్యోగం ఇప్పించాడు నా ఫ్రెండ్. వాడు మంచి ప్లాన్ చెప్పాడు అన్నయ్య. ఏమిట్రా అది? ప్రతి నెల నా జీతం నుంచి 750 రూపాయలు వాడి చేతికి ఇవ్వాలి. అది సంవత్సరం తర్వాత 9,000 రూపాయలు అవుతుంది కదా. వాడు 10,000 వేస్తాన్నాడు. మేము ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంది ప్లాన్? బాగుంది కదా? అలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నయ్య. వస్తాను. తొలి సంపాదన కదా, ఆలోచనలు అలాగే ఉంటాయి. అలాంటి ఎలాగో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. యూ డోంట్ వరీ. ఏమండి, ఇవి అమ్మేసి వాడు అప్పు తీర్చేయండి. పెళ్ళాం నగలు తీసుకుంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? మనశ్శాంతి కంటే గొప్ప మరొకటి లేదండి. తీసుకోండి. వద్దులే. మీరు ఇవి తీసుకుంటే మీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తాను. ఏమిటిది? ముందుకు తీసుకోండి. చెప్పు. ఇంతకాలం అందరి చేత మీరు అన్నయ్య అనిపించుకున్నారు, నేనేమో వదినాని మీ చేత లలిత అనిపించుకున్నాను. అయితే ఇప్పుడు మనకి కొత్త పేర్లు రాబోతున్నాయి. ఏమిటిది? మీ పేరు నాన్న, నా పేరు అమ్మ. వీడికి అమ్మ పోలికని కొందరు, నాన్న పోలికని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే అచ్చం నా పోలికే కదా కమలా? నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. ఇదేనా బాబు రావడం? కూర్చోండి. ఏది మాలోనివ్వండి. కూర్చోండి. మీరు వచ్చారని నేను అబ్బాయితో చెప్పొస్తాను. అలాగే. ఏమచ్చలమ్మా, బాగున్నావా? వీడి పోలిక ఎవరిదే కాదమ్మా, నా పోలికే. మేనమామ పోలికొస్తే మహారాజ యోగం పడుతుందంటారు కదరాలుడు. చెల్లెమ్మా, అల్లుని తీసుకురా. ఇదమ్మా, వాళ్ళడికి బొమ్మ చొక్కా తీసుకొచ్చాను. హలో బావా. బావగారు నమస్కారం అండి. ఇప్పుడు రావటం? ఏదో పనుండి రాలేకపోయాను. పర్వాలేదులే, మేము వెళ్ళొస్తాం బావగారు. ఇప్పుడేదో వచ్చింది, అప్పుడే నేను వెళ్తాం. లేదు, ఏదో అర్జెంట్ పని ఉంది, మరోసారి కలుస్తాను. సరే చెల్లమ్మా, వెళ్ళొస్తామమ్మా. ఏమిటి కమలా, నిన్నే వాళ్ళు వెళ్ళిపోతుంటే కనీసం భోజనం చేసేవాళ్ళు మనం ఏంటి? అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా?
రాంబాబు. అప్పారా ఏంటి అనగా పడ్డావు? ఏం లేదురా, నీకు గుడ్ న్యూస్ చెప్పిపోదామని వచ్చాను. గుడ్ న్యూస్, వెరీ గుడ్. ఏంట్రా గుడ్ న్యూస్? ఏముంది, ముందు మా ఆవిడ్ని తద్వారా నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఏంట్రా మరి గుడ్ న్యూస్ అంటావేంటి? మార్చడానికి వీలు లేకుండా జరిగిపోయిన ప్రతిదాన్ని గుడ్ న్యూస్ గా తీసుకోవాలి, నువ్వే కదరా చెప్పావు. లేదా అసలు ఏం జరిగింది? ఏముంది, మామూలే. అచ్చుతప్పుల వ్యవహారం కారణంగా రామాయణాన్ని రతి రహస్యాలంత భూత పుస్తకంగా మార్చేసింది మా ఆవిడ. దాంతో మా ప్రొపరేటర్ కోపం వచ్చి ముందు దాన్ని ఉద్యోగం నుంచి తీసేశాడు. తికమక భారీ కాబట్టి దాని తప్పుల్ని నేనే కావాలని కప్పిపుచ్చుతున్నానని అనుమానం వచ్చి ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తీశాడు. అది విషయం. పోనీ మన ఇద్దరు వెళ్ళి మీ ప్రొపరేటర్ తో మాట్లాడితే? ఏం లాభం లేదురా, అంతా అయిపోయింది. సరే గాని చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్క 500 రూపాయలు ఉంటే సర్దగలవా? పోనీ 200 ఉన్నా పర్వాలేదు. రఘు, ఏంటిదయ్యా? ఏం లేదు, ఒక 500 ఉంటే తీసుకురా. అలాగే. కాఫీ తీసుకోండి. బాగున్నావమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. పంచదార కలిపిన కాఫీ తాగి ఎన్నాళ్ళయిందో. చాలా థ్యాంక్స్ రా. ఎందుకురా థ్యాంక్స్? నువ్వు చేసిన వాళ్ళు ఎన్నో ఉంటరా. వస్తాను. మీరు చాలా వీక్ గా ఉన్నారమ్మా. గర్భిణీ స్త్రీలు అంత వీక్ గా ఉంటే లాభం లేదు. అసలు సరిగ్గా ఫోన్ చేస్తాగా డాక్టర్? ఫోన్ చేయమంటే లేదు, నాకు ఆకలి వేయటం లేదు, వాంతులు వస్తున్నాయి అంటుంది. నేను మందులు రాసిస్తాను, బాగా ఆకలిస్తుంది. వేళకు సరిగ్గా భోజనం చేయాలి. ఏమా? రాంబాబు, రాంబాబు రండి రండి. అన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళారు. ఓ అలాగా, సరే తర్వాత వస్తాను. కొంచెం ఉండండి ప్లీజ్, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, 500 ఉంచండి. రాంబాబు ఏమని చెప్పాడా? లేదండి, నేనే ఇస్తున్నాను. లేకపోతే ఈ డబ్బు కోసం మీరు మళ్ళీ వస్తారు, అన్నయ్యని అడుగుతారు. ఆయన మాత్రం ఎక్కడి నుంచి తేగలడు? నా ప్రాణం తీస్తాడు. ఉంచండి. ఎంత స్నేహితులైతే మాత్రం ఆయన కష్టాల్లో ఉన్నాడనే ఆలోచన మీకెందుకు? 100 ఇవ్వు, 200 ఇవ్వని మాట మాటికి ఆయన అడిగితే ఎక్కడి నుంచి తేగలడు? నిజమే బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ కానీ నేను ఇప్పుడు డబ్బు కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను. థ్యాంక్స్, వస్తాను. ఏమిటి వాళ్ళకం? ఈ మనుషులు ఏమిటి? ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? ఏం ఒంట్లో బాగాలేదా? కనీసం నాకు కవర్ చేయొచ్చు కదా. పోనీ మన ఇంటికైనా రావచ్చుగా. నేను వస్తే నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో అని సందేహం, అందుకే రాలా. నేను లేకపోతే ఏంటో, నా భార్య లలిత లేదా, తమ్ముడు రఘులేడా? రే, నువ్వంటే స్నేహితుడివి, కష్టం సుఖం మనసు వైపు చెప్పుకోవచ్చు. వాళ్ళతో ఏం చెప్పుకుంటాను చెప్పు. పొరపాటు ఏమన్నా నోడితే నా భార్య ఏమీ అనలేదు కదా? చాచా, నీ భార్య దేవతరా. అంటే రఘు ఏమన్నాడా? రఘు వాడంటే చిన్న కుర్రాడు, వాడేమన్నా అన్నా మనం పట్టించుకోవాల్సింది ఏం లేదురా. రఘు, రఘు. ఏమిటన్నయ్య? అప్పారావు గారిని ఏమన్నావు? అప్పారావు గారిని ఏమన్నావు అని అడుగుతున్నాను. తప్పుగా నేనేమనలేదే. ప్రతిసారి డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నావు అని అన్నావట. ఆయన మనకి ఎంత సహాయం చేశాడు నీకు తెలుసా? అవన్నీ నాకు తెలీదు. తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. అంతేగాని ఏదో బియ్య వెలగబెట్టాను, పెద్ద ఉద్యోగం చేస్తున్న అహంకారంతో పెద్దవాళ్ళ మనసు గాయపరచకూడదు. ఇక్కడ ఎవరికి అహంకారం లేదు, అనవసరంగా మాట్లాడు. ఏం కూర్చో? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? రేయ్, నీ చదువులకి చెల్లాయి పెళ్లికి ఆ అప్పారావు గారు ఎంత సహాయపడ్డారో మీకు తెలుసా? రేయ్, మనిషిని పుట్టిన తర్వాత కాస్త విశ్వాసం ఉండాలరా. నేనేం విశ్వాసం చూపించలేదని అలా మాట్లాడుతున్నావు? అసలు విశ్వాసం నీ జన్మలో నువ్వు ఎప్పుడు చూపించావు కనుక. చెల్లాయి పెళ్లి చేసిన నప్పులతో నానా అవసరం పడుతుంటే ఏదో ఇంత సంపాదిస్తున్నావుగా. ఇదిగో అన్నయ్య, ఈ 10 రూపాయలు ఉంచుకోమని ఒక్క నెల నీ చేతులతో నువ్వు ఇచ్చావా? రాహతకు మించిన పనులు పెట్టుకోవడం నీ తప్పు. ఈ విషయం నేను ఆలోచించి చెప్పాను. నాకు కష్టంగా ఉంది, డబ్బు కావాలని. నువ్వు ఎప్పుడన్నా నన్ను అడిగావా? అవునరా, నాకు కష్టంగా ఉంది తమ్ముడు అని నిన్ను నేను డబ్బులు అడగాలి కదూ. నువ్వు అడిగావని నేను నానా అవసరపడి నేను చదివించానా? నువ్వు అడిగావని నీకు ఎప్పుడెప్పుడు ఏం కావాలో సమకూర్చారా? అన్నయ్య, మాట మాటికి చదివించాను, కాపాడాను, తిండి పెట్టానని ఎన్నిసార్లు చెప్తావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా కోసం నువ్వు ఖర్చు పెట్టిందంతా డైరీలో రాసి పెట్టాను. అది వీలైనంత త్వరలో తీర్చేస్తాను, సరేనా? నీకు ఇంట్లో ఉంటా నాదే తప్పు. తమ్ముడు,
రఘు తమ్ముడు ఏమిట్రా ఇది? నా గొప్ప సంగతి నీకు తెలియదు. ఎన్నిసార్లు నేను పెట్టలేదు, ఇంత చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోతావు. నా మాట వినరా, పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా, నేను కోపడ్డా. నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. నీకు భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు నా మాట వినరా. తమ్ముడు తమ్ముడు రఘు, ఏమిటిది చిన్నపిల్లలాగా ఈ పంతాలేంటి? సొంత అన్నయ్య కోపం లేదు, చిన్న మాట అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? లోపలి పదా. ఊరికి నటించుకుతున్నా. అసలు నువ్వు వచ్చాకే అన్నయ్య ఇలా మారిపోయాడు. మీ తమ్ముడు నేను బాగా చదివించారు, అతను 2 చేతులు సంపాదిస్తున్నాడు, నీకు ఇవ్వకుండా దాచుకుంటున్నాడని బాగా మునిపోసావు. అన్నయ్యకి నాకు చెడగొట్టావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు ఇంట్లో ఉంటే నా గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. రఘు, ఏమండి విన్నారా? ఏ రోజైనా తప్పుగా ఒక్క మాటైనా అన్నానా? చెప్పండి. రెక్కలొచ్చిన పక్షి ఎక్కువ కాలం గుట్లో ఉండదు, ఎప్పుడోసారి ఎలా ఎగిరిపోతుంది. అయినా వాడికి నేను పెట్టిన ఖర్చంతా భద్రంగా డైరీలో రాసుకున్నట్ట. కానీ వాడి మీద నేను చూపించిన ప్రేమ అభిమానం మాత్రం మనసులో రాసుకోవటం మర్చిపోయాడు. అది కదా వెళ్తా 6 ఏళ్ల వయసు నుంచి వాడిని వదిలి ఆవేశం చెప్పినందుకే వాడికి నా మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అది కాదు, ఎంత నా గొప్ప కోసం చెప్పుకుంటున్నానా? ఏదో వాడి మీద ప్రేమ. లలిత, బాబు వస్తాం నీ పూలకి. థ్యాంక్ యూ. రాంబాబు గారు, రేపు డిశ్చార్జ్ చేద్దామని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి బిల్లు. ఏమండి, బిల్లు ఎంత అయిందండి? ఎంతో కొంతలే, ఆ విషయం నేను చూసుకుంటాగా. రేపు వచ్చి బాబును నేను తీసుకెళ్తాను. జాగ్రత్త. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. రఘు అనే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తను ప్రారంభించే కొత్త కంపెనీలో 300 రూపాయలు జీతం ఇచ్చి పనిస్తానన్నాడు. అన్నయ్యని అడిగి వెంటనే బయలుదేరమ్మని ఉత్తరం రాశాడు. వెళ్ళనా? వెళ్తున్నాను చెప్పడానికి వచ్చావా, పర్మిషన్ తీసుకోవడానికి వచ్చావా? పర్మిషన్ తీసుకోవడానికే వచ్చానన్నయ్య. వెళ్ళరా, రఘు నేను అడిగా అని చెప్పు. రేపు వస్తానని వెళ్ళి మీ ఆయన ఇంకా తిరిగి రాలేదని డాక్టర్ గారు తిడుతున్నారు. వచ్చేస్తారు సిస్టర్. మీలాంటి డబ్బు కట్టలేని వాళ్ళంతా ధర్మాసుపత్రికి వెళ్ళాలి, తెలిసిందా? సార్, ఏ రాంబాబు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటూనే ఉన్నాను, కానీ తప్పడం లేదు. జంకుతావు ఎందుకు? పర్వాలేదు చెప్పు. నాకు మగబిడ్డ పుట్టాడు సార్. వెరీ గుడ్. అది సంతోషించాల్సిన విషయమేగా. జంగడం దేనికి? నా భార్యను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావాలి. ఓ, అయితే చాలా ఖర్చులు ఉంటాయి. డబ్బు ఏమైనా కావాలా? ఒరి పిచ్చివాడ, నా దగ్గర ఎందుకు ఆ సంకోచం? ఎంత కావాలి? ఒక 640 సరిపోతుందండి. అమ్మా ఇక్కడ అడిగేవాడి 700 లెక్క, 640 అనే ఖచ్చితంగా హాస్పిటల్ బిల్లు అడగాల. ఎలా బతుకుతావయ్యా ఇలాంటి వాడివి? ఇదిగో 700 తీసుకెళ్ళి వెంటనే ఆ పని చూసుకోపో. చాలా థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఎవరి డాడీ అతను? అతనా? ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే నిజాయితీపరుడైన ఒక మంచివాడు. ఏ రాంబాబు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ తప్పడం లేదు. జంకుతావు ఎందుకు? పర్వాలేదు చెప్పు. నాకు మగబిడ్డ పుట్టాడు సార్. వెరీ గుడ్. అది సంతోషించాల్సిన విషయమేగా. జంగడం దేనికి? నా భార్యను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావాలి. ఓ, అయితే చాలా ఖర్చులు ఉంటాయి. డబ్బు ఏమైనా కావాలా? ఒరి పిచ్చివాడ, నా దగ్గర ఎందుకు ఆ సంకోచం? ఎంత కావాలి? ఒక 640 సరిపోతుందండి. అమ్మా ఇక్కడ అడిగేవాడి 700 లెక్క,
640 అని ఖచ్చితంగా హాస్పిటల్ బిల్లు అడగాల. ఎలా బతుకుతావయ్యా ఇలాంటి వాడివి? ఇదిగో 700 తీసుకెళ్ళి వెంటనే ఆ పని చూసుకోపో. చాలా థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఎవరు డాడీ అతను? అతనా ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే నిజాయితీపరుడైన ఒక మంచివాడు. వస్తానా? ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా బాబుకు పాల డబ్బా తీసుకురండి. పాల డబ్బా మొన్నగా తీసుకొచ్చాను. బాబుతో పాటు నువ్వు కూడా తాగుతున్నానంటే. ఊరుకోండి, మీ దిష్ట తగిలేటట్టుంది. బిడ్డ కదా ఒకటేగా ఆహారం. సర్లే తెస్తాలే. పోస్ట్ ఎక్కడి నుంచండి? రఘు పెళ్ళట. ఎప్పుడు? రేపుగా పెళ్ళుండి. చూసావా, నేరుగా వచ్చి అన్నయ్య నేను పెళ్లి చేసుకుంటున్నాను ఒక్క మాట చెప్తే ఎంత సంతోషంగా ఉండేది. ఏమిటో మన పిచ్చి కానీ వాడు చెప్పింది కరెక్ట్. ఆల్ రైట్, వస్తా. ఒళ్ళంతా చర్చలాడిపోతుంది. రే, నేను 5 నిమిషాలు స్నానం చేసి వస్తాను. మధ్యాహ్నానికి కల్లా పని చూసుకుని సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోవాలి. అలాగే అన్నయ్య. అరే ఏడివిడు? అత్త ఇల్లు గుల్ల చేయు అల్లుడెందుకు
పెళ్లి గోల ఎత్తకే పిల్లమణి గంటకొక్క కావరాజు నీకు ఉండగా ఇంత వంట లేదు పెళ్లి శుద్ధ దండగా నా మాట వినవే పెళ్లి చేసి చూడవే చింతామణి నేను పెళ్లి చేసుకుంటానే అమ్మామణి వాడగట్టు మీద నాకు రోత గుట్టలే తాళిగట్టు మీద నాకు మూసు గుట్టలే పెళ్లి మాట ఎత్తకే సౌదామిని నేను పెళ్లి చేసుకుంటానే అమ్మామణి ఎవరయ్యా నువ్వు? ఆయన మా అన్నయ్య గారండి. అయ్యో నా మతిమండ, మీరేనా బాబు వీరన్నయ్య? ఏమనుకోకండి. ఎందుకు మీరెవరు, ఏమిటి విషయం? నా పేరు చింతామణి, అది నా కూతురు సౌదామిని. మాదసలు పెద్దాపురం అండి. దీనికి 10 ఏళ్ల వయసున్నప్పుడు చౌదరి గారు ఒక ఆయన నన్ను పెర్మనెంట్ గా ఉంచుకుంటానని చెప్పి 5 ఏళ్లు బాగా చూసుకుని తర్వాత నన్ను దీన్ని మద్రాసులో వదిలేసి మాయమైపోయారండి. విషయం చెప్పకుండా ఏమిటి భారతం అంతా? అదే చెప్తున్నాను బాబు. అదిగో మీ తమ్ముడు గారు. ఏమా వాడేదో చిన్నవాడు, వాడికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండక్కల్లా? బావుగారు. బావగారు? అవును బావుగారు, మీరేనా ఇలా మాట్లాడేది? విషయం తెలిసిన వెంటనే మీరు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారని నన్ను వెనకేసుకొస్తారనుకున్నాను. నేనేమైనా పిచ్చి వేసాను అనుకున్నావా నీకు సపోర్ట్ చేయడానికి? అదేమిటి బావుగారు, మీకు చెప్పేటంత జ్ఞానం నాకు లేదనుకోండి, కానీ చెప్పక తప్పదు. మీరు చేసిన పని ఏమిటి? మీ అన్నగారు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తే ఉద్యోగం రాగానే రెక్కలొచ్చిన పక్షిలాగా మీరు ఆయన ఒంటరిగా వదిలేసి రాలేదు. అలా తిట్టకండి బావుగారు, మీరు చేసిందంతా కరెక్టే. మీరు మీ అన్నయ్య గారిని ఎందుకు వదిలేసి వచ్చారు? ఆయనతో అవసరం తీరిపోయింది కాబట్టే. అలాగే మా అమ్మ ముసలిదైపోయింది, దీనివల్ల పైసా ఆదాయం రాదు. నేను సంపాదించిన సొమ్ము తిని నా మీద అజమాయిషీ చేస్తుంది. గొడ్డు గదుకు మేద్దండు కదా. నీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. అనే ఆగు అన్నయ్య, నీ మొహం చూస్తుంటే నాకు కూడా అసహ్యం వేస్తోంది. ఏం కూర్చోరా? అరవై రాంబాబు, ఇంత ఆలస్యమైందే? ప్రొపరేటర్ గారిని చూసి వస్తున్నావా? లేదు. ఏ ఈ మధ్యన అప్పులు తీసుకునే అవసరం రాలేదేంటి? మన ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళి చూసి మరీ వస్తున్నాం. అసలు ఏం జరిగిందో చెప్పండి. మన ప్రొపరేటర్ గారికి కాళ్ళు చేతులు పడిపోయాయి. పడిపోవటం అంటే ఎక్కడో రోడ్డు మీద పడిపోవటం కాదు, పక్షవాతం వచ్చి పడిపోయాయి. నోరు కూడా పడిపోయింది. అసలు ఎప్పుడు అప్పులు తీసుకొని మేమంతా వెళ్ళి చూసి మరీ వస్తున్నాం. బోల్డ్ అంత అప్పులు తీసుకున్నా నువ్వు మా ఓరి వీడి స్పీడ్ తగలయ్యా. ఈ స్పీడ్ లో వెళ్ళి ప్రొపరేటర్ గారు మీ పడి బోరుమని ఏడుస్తాడు. ఆ దెబ్బతో ముసలాడు ఫట్మని ఎగిరిపోతాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు వచ్చే జన్మలో కూడా నపంసకులు పుడతారు. అమ్మా తల్లి, పాపా పాపా. బాబు గారు, ఏమిటి బాబు గారు, ఏమిటి అన్యాయం? ఎంతో మందికి ఉపకారం చేసిన మీకా కాళ్ళు చేతులు పడిపోవటం నేను నమ్మలేకున్నాను బాబు గారు, నేను నమ్మలేకున్నాను. మా బిడ్డ ఎలా ఉన్నాడని అడుగుతున్నారా? మీ దయ వల్ల మేమంతా బాగానే ఉన్నాం సార్, అంతా బాగానే ఉన్నాం. మీకింత కష్టం వస్తుందని నేను కల్లో కూడా ఊహించుకోలేకపోయాను. ఆ దేవుడు మిమ్మల్ని చల్లంగా చూస్తాడు, ధైర్యంగా ఉండండి. సెలవు. సార్, మీరు చెప్పినట్టుగా రాంబాబు అకౌంట్ చూశానండి. అతను మన కంపెనీ నుంచి 10,000 అప్పు తీసుకున్నాడు. 10,000 అప్ప? అతను మన కంపెనీలో వర్కరా పార్ట్నరా? మీ నాన్నగారి దృష్టిలో అతని కంపెనీకి మేనేజింగ్ పార్ట్నర్ అండి. ఎలా పట్టేశాడో ఏమో మరి. అసలు ఈ 10,000 కూడా అకౌంట్ లో ఉంది కాబట్టి మనకు తెలిసిందండి. అకౌంట్ లోకి రాంది బ్లాక్ మనీ. ఇంకెంత ఇచ్చారో మీ నాన్నగారు? సార్, లెక్క గిక్క లేకుండా 10,000 అప్పు తీసుకున్నట్టు నీ పేరున పద్దు ఉంది. ఒక్కసారిగా అంత డబ్బు కట్టమంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాగలండి? నీ ఇబ్బందులు ఎరకాటం నాకు అనవసరం. మా నాన్నగారి లాగా ఈ ఫ్యాక్టరీ ఓ ధర్మసత్రం లాగా నడపాలని నేను అనుకోవటం లేదు. ఇక నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు. అందుకని 10,000 కట్టి ఉద్యోగంలో చేరొచ్చు అంటున్నాను. కాదు కట్టలేనంటే నీకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కట్ చేసి ఉద్యోగంలో తీసేస్తున్నాను. సార్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు వెళ్ళు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా 10,000 కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకురాగలని చెప్పండి. డబ్బు కడితే తప్ప ఆఫీస్ కూడా రావద్దన్నారు. ఏం చేయాలో తోచడం లేదు. భయపడకు, అబ్బాయితో నేను మాట్లాడతాను. ధైర్యంగా ఉండు. డాడీ అదిగా వచ్చాడు. ఎలా ఉన్నారు డాడీ? పర్వాలేదు బాబు. మందులు వేసుకున్నారా? బాబు, నువ్వు రాంబాబుని పనిలోంచి తీసేసావంట కదా. అతను 6 ఏళ్ల వయసు నుంచి మన దగ్గరే పనిచేస్తున్నాడు అయ్యా. అతన్ని తిరిగి పనిలో చేర్చుకో బాబు. ఏమి డాడీ, కొంచెమైనా ప్రిన్సిపల్స్ లేకుండా కంపెనీ నడపడం నా వల్ల కాదు. అతను డబ్బు కట్టి పనిలో చేరమనండి. ఆవేశపడకు బాబు, నేను చెప్పేది కాస్త విన్ను. లాభం లేదు. తరచుగా ఇలా మీరు నా నిర్ణయాలకు అడ్డు తగ్గుతూ ఉంటే నేను మరో ఉద్యోగం వెతుక్కుంటాను. ఈ రాంబాబుని ఆఫీస్ మేనేజర్గా చేసి కంపెనీ నడుపుకోండి. బాబు గారు, ఈ పరాయి వాడి కోసం ఉన్న ఒక్కగానొక్క బిడ్డ మీరు ఎందుకు దూరం చేసుకుంటారు? ఎన్నేళ్ళు మీ చల్లనేళ్ళు హాయిగా బ్రతికాను. ఇక నాకు ఆ అదృష్టం లేదనుకుంటాను. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళుతూ ఉంటాను. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చలో. రావణాసురుడు పుట్టినట్టు అంత మంచి యజమానికి దయాదాక్షిణ్యాలు లేని కొడుక. తండ్రి లాంటి కొడుకు అనాలాంటి తమ్ముడు ఉండాలని ఎక్కడ రూల్ ఉందా? ఇదంతా మన కర్మ అంతే. ఏమండి, మన రఘు మొదలుపెట్టిన కంపెనీ చాలా బాగా నడుస్తుందట. నడిస్తే ఏం చేయమంటావు? వెళ్ళి తమ్ముడు నాకు ఉద్యోగం ఇప్పించని దేవురించమంటావా, లేకపోతే వాడు కాలమే పడమంటావా? రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కాస్త కష్టం పంచుకుమరడం, కాళ్ళ మీద పడడం కాదండి. ఊరికే మన పరిస్థితి ఇలా ఉందని ఉత్తరం రాసి చూడండి. అతను ఏం చేస్తాడో చూద్దాం. ఏమమ్మా, రాంబాబు ఉన్నాడా? లేరండి, ఇంకా రాలేదు. మీ ఆయనకు ఉద్యోగం పోయిందట్టుగా. చెల్లెలు పెళ్లి కానీ చీరలు అప్పు చేసి సంవత్సరం పైన అయింది. ఈ పాటికి చీరలు చాకరీలో చిరిగిపోయి ఉంటాయి. బాకీ మాత్రం అలాగే ఉంది. అలానే కొట్టుకు రమ్మని చెప్పు. బయట తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తాను. ఇదిగోండి డబ్బు. ఏమిటక్క పిలిచావుట? అవును బాబు, వీధి చివరిలో ఉన్న మార్వాడితో చెప్పాను, ఈ సామాన్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి అతనిచ్చే డబ్బులు పట్టరా. ఆ రోజు తమ్ముడు ఉత్తరం రాయమన్నావు. నీ మాట తీసేలాగా రాశాను. ఇంతవరకు సమాధానం లేదు. ఇవాళేమో చెల్లిగారింటికి వెళ్ళమంటున్నావు. చూడు, అలిగి అత్తవారింటికి చెల్లిగారింటికి వెళ్ళకూడదని అంటారు. నేను ఇలా చెప్పడం తప్పే కావచ్చు, కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పు కారం గురించి పట్టించుకోము. అందుకని మీ చెల్లెలి భర్త వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీకి డబ్బు ఇవ్వమని అడిగి చూడండి. అప్పులు వాళ్ళ చేత అవమానించబడడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా. పొడబుట్టిన దానింటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. అట్లాంటిది వాళ్ళు నా చేతిలోనే ఏదైనా ఉంటే పెట్టమని అడిగి తేనె స్థితికి దిగసారని. సరే, నీ తృప్తి కోసం నేను వెళ్ళొస్తాను. ఎవరయ్యాను? నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు? నేను కమలా అన్నయ్యని. అలాగా బాబు, కూర్చోండి, అయ్యగారిని పిలుచుకొస్తాను. అన్నయ్య, ఒకసారి ఇలా రా. చెల్లెమ్మా, ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నాను, కానీ ఏమిటన్నయ్య ఇది? నీ దరిద్రాన్ని ఇలా 10 మందికి చూపించుకోవాలా?
అడుక్కునే వాళ్ళ ఈ బట్టలేమిటి? ఏ బట్టలు వేసుకున్నా నీకు అన్నాలని కనిపిస్తా అనుకున్నాను, కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తా అనుకోలేదమ్మా. సరే సరే, విషయం ఏమిటో చెప్పు. ఎందుకు వచ్చావు? ఏం లేదమ్మా, ఈ పక్కన ఏదో పనుండి ఎలాగో వచ్చాను కదా అని నిన్ను కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను. అవునులే, చూపులు కాకపోతే ఇంకేం తేగలవు నువ్వు? పెళ్ళై ఎన్నాళ్ళైంది? దీపావళికి గాని సంక్రాంతికి గాని కనీసం ఒక చీరైనా ఏదైనా తేగలిగా? నేను దరిద్రపు కంపెనీ నుంచి వచ్చానని చెప్పడానికే నువ్వు ఇలా వచ్చా? ఏం చేయం చెప్పమ్మా. ఒక్కగానొక్క చెల్లెలకి ఏవో చేసుకోవాలని ఎన్నెన్నో కళ్ళ కన్నాను, కానీ ఎప్పటికప్పుడు నా తిరిగి తాళటం లేదమ్మా. పైగా నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా పోయి. సర్లే, కష్టాలు బాధలు ఉంటే మనకు చుట్టుకుంటాయని మా అత్తగారు అంటుంటారు. నా భర్త నన్ను ప్రేమగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మా అత్తగారు నన్ను ఈ పాటికి మెడబట్టి బయటికి గెంటేసేది. అన్నయ్య, తప్పుగా అనుకోకు. నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రా. ఏ? అలాగేనమ్మా, మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను. నా సంచేది కమలా, నిన్నే వచ్చాడు కదా? వచ్చాడు. ఉద్యోగం పోయిందట, కష్టాలు కన్నీళ్లు చెప్పబోయాడు. నేను చెప్పనివ్వలేదు. ఆయన కష్టాలు కథలు చెప్పుకోవడానికి మనమే దొరికామా? అయితే ఏం కమలా, మనం ఎంతమంది సాయం చేయడం లేదు? ఏదో ఇచ్చి పంపించేవాళ్ళం కదా. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. ఒకసారి ఇచ్చామనుకోండి, ఇక అదే వరస ప్రతిసారి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటాడు.
కూడితే చాలు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా పెట్టుకోలేదే నేను తర్వాత ఫోన్ చేస్తానండి ఈ బాబు చెప్తే వినపట్లేదు కడుపు నిండా పాలు తాగి నిద్రపోతున్నాడు రాతమ్ముడరా రామ్మా ఏమి నా భార్య బాల మా అన్నయ్య వదిన శుభ్రాలు పంపించాను పెళ్లికి రాలేదే నేను చదివేటప్పుడు చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్ ప్రైజ్ గెలిచానని చెప్పాను బాల నమ్మటం లేదు సరే నాతో రా నేను గెలిచిన కప్పులు చూపిస్తానని తీసుకొచ్చాను బాల పద చూద్దు గని చూడు తమ్ముడు రఘు నీ కప్పులను పాలిష్ చేయడం కోసం షాప్ లో ఇచ్చాను ఎందుకన్నా అబద్ధాలు చెప్తావు
నేను ప్రైజులు తీసుకున్న కప్పులు, ఇంట్లో పాత్ర సామాన్లు అన్ని అమ్ముకుని భోంచేసేంత దుస్థితికి దిగజారిపోయాను నేను ఊహించలేదు. అలా కాలంలో చెక్ బుక్ని తీసురా. ఓసారి నా ఇంటికి వస్తే తప్ప, ఇప్పుడు 10,000 చెక్కిస్తాను, మళ్ళీ కావలిస్తే నన్ను అడుగు. ఇదిగో చెక్. చాలా సంతోషం తమ్ముడు. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు. ఎంత డబ్బుకైనా చెక్కులు రాసిచ్చే పరిస్థితి ఎదిగావు. కానీ తీసుకునే స్థితికి నేను దిగజారలేదు. థ్యాంక్స్. వెళ్ళి రావచ్చు. అన్నయ్య వెళ్ళరా. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగేన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే నీ రూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. సంవత్సరం నుంచి మేము అద్దె లేకపోయినా మీరెంతో మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుంటూ వచ్చారు. సచిన్ త్వరలో మీ అద్దె కూడా ఇచ్చేస్తాను. మరో 10 రోజులు ఓపిక పడితే నీళ్ళు కూడా ఖాళీ చేస్తాం. అలాగే 10 రోజుల్లో ఖాళీ చేయకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వస్తాను. ఇల్లు శుభ్రంగా తుడిచిపెట్టేసినట్టుంది కదా. అదృష్టవంతులు. ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు బండి బాడిగితో కూడా పని లేదు. నా ఉద్యోగం దొరికింది. ఉద్యోగమా? ఎక్కడండి? అదే మన అప్పారావు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసే పత్రికలో నాకు ప్రూఫ్ రీడర్గా ఉద్యోగం ఇప్పించాడు. నెలకు 150 రూపాయలు జీతం. ప్రూఫ్ రీడరా? ప్రూఫ్ రీడర్ అంటే అచ్చుతప్పులు దిద్దటం. వాళ్ళే వీళ్ళు రాసే కథలు చదువుతూ ఉంటే మనం కూడా కథలు ఎందుకు రాయకూడదా అని అనిపిస్తుంది. రాయండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఆధారం చేసుకుంటే అవి 1000 కథలు రాయొచ్చు. హలో రాంబాబు, రా రా కూర్చోరా. పర్వాలేదు పర్వాలేదు. ఏమిట్రా ఇబ్బంది పడుతున్నావు? కూర్చున్నది ఏమిటో చెప్పు. నేను కూడా ఒక చిన్న కథ రాశాను. ఇంటి కథ రాశావా? ఏంటి లేపే? వెరీ గుడ్, వండర్ఫుల్ గా ఉందిరా, చాలా బాగుంది. కన్నీటి విలువ, కష్టాల విలువ తెలిసిన వాడు కాగితం మీద కలం పెడితే భావం గుండెల్లోంచి, భాష అనుభవం నుంచి, శిల్పం ఆవేశం నుంచి, శైలి ఆవేదన నుంచి వస్తాయి. ఈ కథ వచ్చేవాడమే మా పత్రికలో వేస్తున్నా. ఇక మీద నువ్వు కథలు రాస్తూనే ఉండాలి. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిట్రా? థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఏంటి నిద్ర? ఎటు తిరుగు. మన దేశంలో జనాభా ఎందుకు ఎక్కువ అవుతుంది తెలుసా? ఎందుకు?
డబ్బు ఉన్న వాళ్ళైతే టీవీ చూస్తారు, బయటకు వెళ్ళి సినిమాలు చూస్తారు. నాలాంటి పేదవాడికి వేరే ప్రోగ్రామ్స్ ఏముంటాయి చెప్పు? భారీ తప్పు. మీరు మరీ బరి తెగించిపోతున్నారండి. అవునులే, నిజం చెప్తే ఎవరికైనా నిష్ఠూరంగానే ఉంటుంది. ఏమండి, నాకు సందేహం. మనకు ఒక్క బాబు కాబట్టి ఈ గది సరిపోయింది. రేపు 4-5 పిల్లలు పుట్టి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైతే వాళ్ళంతా ఈ గుడిసెలో ఎలా కాపురం చేస్తారండి? ఏది, మనం ఈ గుడిసెలో ప్రవేశించింది నిన్నే కదా. రేపొద్దున్న పక్కింటి గుడిసె ఆయన అడిగి ఆ రహస్యం ఏంటి తెలుసుకుంటాం. అయినా 2-3 పిల్లలు పుట్టాలంటే మరి ఇంకో బిడ్డ పుట్టిన తర్వాత నేను మీ పక్కలోకి రాను. సరే సర్లే, అసలు నాకంటే నీకు నొరుమేయాల్సిన చేత కదా. ఏమండి, ఏ వార్త చెబితే సినిమాలో భార్యని పైకెత్తి గిరగిరా తిప్పుతారో ఆ వార్త చెప్పనా? ఇప్పుడు నేను గిరగిరా తిప్పే శక్తి నాకు లేదు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఎన్నో నెల? తెలిసేది 3వ నెలకి, నిర్ధారణకి ఇంకో నెల. కలిసి 4. ఆ భగవంతుడు ఈ ఆడవాళ్ళకి పిల్లలగానే శక్తి ఇచ్చే బదులు డబ్బులుగానే శక్తి ఇచ్చుంటే ఈ ప్రపంచం ఎంత బాగుపడేదు. అప్పుడు లక్షలు పుట్టించేది మేమేనంటూ మీ మగాళ్ళు మరీ మీసాలు దువ్వేస్తారు. సరే గాని మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్పనా? ఏమిటిది? మన పక్క వీధిలో రెడీమేడ్ బట్టలు కుట్టే షాప్ ఉంది. అక్కడ బట్టలు కుడితే రోజుకు 5 రూపాయలు ఇస్తానన్నారు. వెళ్ళవా? నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. వెళ్ళు. తర్వాత కష్టంలో కష్టమైనా సరే ఒక 5,000కో 10,000కో మీ పేరుని ఇన్సూరెన్స్ చేసి నెలకు అంతో ఇంత కడుతుంటే. అంటే నేను చచ్చిపోతే ఎలా అనే? చిచ్చి, ఏమిటండి మాటలు? మీరే ఇన్సూరెన్స్ చేయక్కర్లేదు, నేనేదో తెలియ కనిశాను. కుమార్, చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నేను మార్కెట్ దాకా వెళ్ళా. సరేనమ్మా, వస్తాను. రావు సార్, ఒక కాపీ. మార్కెట్ లోకి వెళ్లకుండా కాపీ ఇస్తానన్నామని అంటారావునండి. ఏదో చెప్పేది. నేను రాసిన పుస్తకం అది మార్కెట్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటానా? ప్రొపరేటర్ గారితో నేను చెప్పుకుంటాను. ఒక కాపీ మా వాళ్ళే చూపించుకోవాలి. మీ ఇళ్ళు కాలిపోతున్నాయమ్మా. మీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారనుకుంటున్నారు. తొందరగా వెళ్ళండమ్మా. అయ్యో దొంగ, నా కొడుకు ఎత్తుకుపోయాడు. అయ్యో దొంగ, పట్టుకోండి. నా కొడుకు ఎత్తుకుపోతున్నాడు దొంగ. మంగళసూత్రం నాకు దక్కించారు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలి. వస్తా. లలిత, ఏంటి అంటే నీకు ఆ యాప్ వచ్చింది లలిత. లలిత 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 లలిత
లలిత లలిత లలిత లలిత లలిత చెలివు చెలిమివు సతివు రతివు సమ్మతివు ఓహో రమణి సహధర్మచారిణి సహవాసిని నిత్యనూత్న దరహాస శిరశ్చంద్రికలు నీ కర కంకణ గలంగలలు నీ పదనూపుర జళంజళలలో కన్నాను ఎన్నెన్ని రూపాలను విన్నాను ఎన్నెన్ని నాదాలను నాదాలను వేదాలను ఓహో రమణి సహధర్మచారిణి సహవాసిని ఆశ్రమమై నీ వదను ప్రతి ఉదయం నా సూర్యోదయమై నా ఇహపరాలు కలబోయు కళావాహినివై నే చవి చూసిన సుధా మాధురిలో ఏ కవి కానని ప్రణయ సాధనలో చూచాను ఎన్నెన్ని స్వర్గాలను దోచాను ఎన్నెన్ని భోగాలను భోగాలను భాగ్యాలను సహధర్మచారిణి సహవాసిని ఆ రోజు ఈ పట్టిక వేసి రాంబాబు కావాలో సోంబాబు కావాలో తేల్చుకోమన్నా. మిగతా విషయాలు వదిలేస్తే రాంబాబుకి అన్ని బాధ్యతలే,
సోమబాబుకి ఏ బాధ్యత లేదన్నా, కానీ ఆ సోమబాబుకి భార్యను చూసే బాధ్యత కూడా లేదు నాన్న. నిన్న రాత్రి ఇంటికి తిరిగి వస్తూ చనిపోయిన రాంబాబు భార్య శవాన్ని తీసుకెళ్ళడం చూశాను. భార్య శవం ముందు జీవోత్సవంలా నడుస్తున్న రాంబాబుని చూశాను. అది అతని భార్య మీదున్న ప్రేమ. నా భర్త సోమబాబు నన్ను బంతిని తనినట్టు తంతే ఇక్కడ పడ్డాను. ఇది నా ప్రేమ. ఆ రోజు సోమబాబు కావాలని రాశాను. నా జీవితంలో నుంచి ఆ సోని చెరిపేయమంటున్నాడు సోమబాబు. ఒక్కసారి చెరిపి చూస్తాను నాన్న. తప్పెక్కడుందో నాకు అర్థమైందమ్మా. నేను చరిత్ర మాస్టర్ని. జరిగిపోయిన చరిత్రలోని పాత్రల గురించి బేరీజు వేయగలం గాని భవిష్యత్తులో జరగబోయే పాత్రల గురించి బేరీజు వేయమని చెప్పానమ్మా. తప్పక్కడ జరిగింది. తప్పు నీది కాదు నాన్న. నువ్వు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి తప్పు అనుసరించుకున్న నాది. సార్, మీరేనా రాంబాబు? ఐఎమ్ వెరీ సారీ సార్. మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఆమె 10,000 రూపాయలకి ఇన్సూర్ చేశారు. సార్, ఈ ఫారంలో ఒక సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చెయ్యండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెక్కు తీసుకోండి సార్. వస్తాను సార్. చెక్కు నాకు ఇచ్చేస్తున్నావురా అన్నట్టు రాంబాబు, ఈ డబ్బుతో లలిత పేరు మీద మనమే ఓ పత్రిక స్టార్ట్ చేస్తే. రే రాంబాబు, పిల్లల్ని స్కూల్లో వదిలేసి మేము ప్రెస్కి వెళ్ళి వస్తాం. కమాన్. అతని రచన కొనసాగింది. అతను వ్రాసిన కథలు, గేయాలు, నవలలు ప్రజాదరణ పొంది విరివిగా అమ్ముడుపోయాయి. కాలగమనంలో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం అన్నీ పెరిగాయి. అతని పిల్లలను పై చదువుల కోసం విదేశాలకు పంపించే స్తోమత వచ్చింది. ఒరే రాంబాబు, ఓ గ్లాడ్ న్యూస్. అఖిల భారత అభ్యుదయ రచయితల సమాజం వారు నిన్న ఈ సంవత్సరపు ఉత్తమ నవల రచయితగా ఎన్నుకున్నారు. 1,00,000 రూపాయల నగదు బహుమతి, సాహిత్య ప్రపూర్ణ బిరుదు కూడా ఇస్తారట. ఇంత పెద్ద సంతోషకరమైన వార్త చెబుతుంటే ఏమిట్రా నిర్లిప్తత? రాను రాను వేదాంతిగా మారిపోతున్నావు. జీవితంలో అడుగడుగునా నాకు ఎదురైన నష్టాలు, నేను అనుభవించిన కష్టాలు నన్ను ఆ వేదాంత ధోరణిలో నడిపిస్తున్నాయేమో. ఇంకాసేపు నీతో మాట్లాడుతూ కూర్చుంటే నన్ను కూడా ఓ సన్యాసిగా మార్చేస్తావు. వస్తా. అఖిల భారత స్థాయిలో అనితర సాధ్యమైన కీర్తి ప్రతిష్టలు, బహుమానాలు, సన్మానాలు లభించాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు
అతను ఉన్నత స్థితి రాగానే మళ్ళీ చేరారు. అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? వాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా? నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేను. నీకు భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు, నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు, నా మాట వినరా తమ్ముడు? అతని కష్టాలు కన్నీళ్లు పంచుకున్న ధర్మపత్రి మాత్రం సుఖాలు పంచుకోకుండానే వెళ్ళిపోయింది. సింహాసనం మీద కూర్చున్నవాడే మహారాజు కాదు, 10 మంది మనసులలో 10 కాలాల పాటు నిలిచేవాడే మహారాజు. రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా.